జై భీమ్, జై తెలంగాణ. తీన్మార్ మల్లన్న రంగులు మార్చే ఊసరవెల్లికి సిగ్గుపడే విధంగా తీన్మార్ మల్లన్న ప్రవర్తన అనేది తన జీవిత విధానం అనేది ఉంటుంది. ఎలాగంటే తను ఎదుగుదల కోసం అంబేద్కర్ గారి పేరు చెప్పి దళితుల దగ్గర నుంచి టీ డబ్బులు గుంజుకున్న వ్యక్తి, టీ డబ్బులు అడుక్కున్న వ్యక్తి ఈ తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత ఆ డబ్బుల్ని తన స్వార్థం కోసం, తన రాజకీయంగా ఎదగడం కోసం, తను ఇంకా తన వ్యక్తిగత విషయాల కోసమే ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నాడు తప్ప ఏ ఒక్క రూపాయి సమాజ హితం కోసం ఖర్చు చేయలేదు. అయితే ప్రశ్నించే గొంతును అని చెప్పుకొని వచ్చిన ఈ తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే ప్రశ్నించే జర్నలిజం, అదే ప్రశ్నించే వ్యక్తుల గొంతులు నొక్కేసే అధికార అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న నిన్నే అడుగుతున్నాం, ఆనాడు నువ్వు ప్రశ్నించే గొంతు అని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నువ్వు మొత్తుకున్నావు. ఆనాడు నిన్ను ఒకవేళ అణిచివేసే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, కేసీఆర్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రశ్నించే వ్యక్తుల్ని నువ్వు అణిచివేసే ప్రయత్నం చేస్తే, అణిచివేసే ప్రయత్నం చేసిన వాడే ఆగమైపోతాడు, వాడే మూలకి పోయి కూర్చుంటాడు. ప్రశ్నించేవాడు ఎప్పుడు కూడా జనాల్లోనే నిలబడి ఉంటాడు. బతికినా చచ్చినా జనంలోనే ఉంటాడు, జనం కోసమే ఉంటాడు. చనిపోతే జన హృదయాల్లో నిలబడతాడు, కీర్తిగా మిగిలిపోతాడు తప్ప జనం మర్చిపోరు ఎప్పటికీ. నీలాంటి స్వార్థపరుడు ఈ ప్రశ్నించే వ్యక్తుల్ని, జనాల వైపు ఉండి నిలబడి మాట్లాడే వ్యక్తుల్ని, నీ బండారాలు పెట్టే జర్నలిస్టులను, వారిపై నువ్వు ఏదైతే దళితుల దగ్గర నుంచి రూపాయి అడుక్కున్నావో, ఆ అడుక్కున్న డబ్బులతోటి చెంచాగాళ్ళను తయారు చేసుకొని ఆ డబ్బులు ఆ చెంచాగాళ్ళకి అందులో పావలా ఇచ్చుకుంటూ ఎవరిని ఇదే ప్రశ్నించే వ్యక్తుల్ని వాళ్ళపై దాడి చేయడం కోసం, వారిని బెదిరించడం కోసం ఉపయోగిస్తున్నావు. నువ్వు ఎవరినైతే బెదిరిస్తానికి వస్తానో వాళ్ళ చాయ్ డబ్బులే అడుక్కొని, ఆ అడుక్కున్న దాంట్లో 5 రూపాయలలో పావలా వీళ్ళకి ఇచ్చి ఆ పావలాగాళ్ళని పంపించేసి మళ్ళీ ఇదే జర్నలిస్టులని, ఇదే ప్రశ్నించే వాళ్ళని, ఇదే నీకు రూపాయి ఇచ్చిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం నువ్వు చేస్తాను. నువ్వు గతంలో ఎట్లున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అనేది సమాజానికి మొత్తం తెలుసు. ఇప్పుడు అధికారం చూసుకొని ఇంకా ఏదో ఎక్కువ ఉన్నత స్థాయి, పెద్ద స్థాయికి వెళ్ళిపోతావని అనుకుంటున్నావు. కానీ ప్రతిసారి కాలం నీకు అనుకూలించదు, నిన్ను కిందికి దింపుద్ది, నిన్ను పాతాళానికి తొక్కి పడేస్తుంది. అందరు గమనిస్తే ఉన్నారు, నువ్వేం తోపు కాదు, తురుము కాదు, నిన్ను మించినోడు లేరు అని నువ్వు ఫీల్ అవుతావు. కాబట్టి ఒక సమయం అనేది మాకు వస్తుంది. ఈ తెలంగాణలో ప్రజల వైపు నిలబడి నీ అక్రమాలను, నిన్ను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ప్రశ్నించే గొంతులకు కూడా సమయం వస్తుంది బిడ్డ. నిన్ను తర్వాత ఈ తెలంగాణలో తిరగడానికి కూడా నువ్వు భయపడేటట్టు ఈ తెలంగాణ ప్రజలు నిన్ను చీదరించుకునే పరిస్థితి రాబోతుంది. నువ్వు గమనించు, నీ బుద్ధి మొత్తం బట్టబయలైపోతుంది. నువ్వు ఏ వాదం బయట పెట్టుకొని, ఏ వాదాన్ని నీ ముఖాన్ని తగిలించుకొని వచ్చినా కానీ జనం నమ్మే పరిస్థితిలో ఇప్పుడు లేరు. తీన్మార్ మల్లన్న, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయే సమయం కూడా వచ్చింది. ఎందుకంటే ఏ జనమైతే ఆనాడు నిన్ను నమ్మిర్రో, ఏ జనమైతే నీ ద్వారా మార్పు వస్తా అనుకున్నారో, ఏ జనమైతే నిన్ను ప్రశ్నించే గొంతు అని నీకు సపోర్ట్ చేసిరో, ఆ జనం ఇప్పుడు నిన్ను చేదరించుకుంటున్నారు, ఆ జనం ఇప్పుడు నిన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆ జనం నిన్ను ఇప్పుడు ఘోరంగా, తీవ్రంగా నిన్ను ప్రశ్నిస్తున్నారు, నిన్ను నిలదీస్తున్నారు. నీవు రోజుకో మాట, పూటకో పార్టీ, అదే పార్టీ నుండి మళ్ళీ అదే నాయకుల్ని తిట్టడం, నీ ఎదుగుదల కోసము నీకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, నీకు అవకాశం ఇచ్చిన కొంతమందిని, వాళ్ళని కూడా నీ ఎదుగుదల కోసమే తిట్టి, మళ్ళీ నీ ఎదుగుదల కోసమే వాళ్ళ కాళ్ళ కాడిపోయి బతిలాడుకుంటా, బామాడుకుంటా, వాళ్ళ మోచే నీళ్ళు తాగుకుంటూ ఉంటావు. మళ్ళీ కొన్ని నిదానాలు చెప్తాను.
నువ్వు మనిషివి, నీదొక నినాదం.